తిరుపతి జిల్లా బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నేత ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాసులు హాజరై విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి 191 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మైక్రో లెర్నింగ్ సెంటర్ల వంటి కార్యక్రమాల కోసం ట్రస్ట్ ద్వారా అమలు చేసే బాలికల జారీ వల్ల 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతారని అంచనా. 19 రాష్ట్రాలలోని 3000 కంటే ఎక్కువ ప్రాంతాలలో 16 సాగుతోంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి దీనికోసం మొత్తం 7,96,47,000 రూపాయలు ఖర్చు రంగంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ నిరంతర కృషిలో భాగంగా ప్రస్తుత ఏడాది 2,800 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. So every year we are distributing this scholarship. You know, Malabar Gold is a renowned jeweler, and we are the world's 5th largest jewelry group, and we are spending 5% of our profit for doing several CSR activities. And Tirupati also we are doing a lot of activities. Not only this scholarship, we are providing food for the needy people. Every day we are distributing 350 food for the needy people, and we are distributing house for houseless, and education, micro education center we are running MLCs. 3 MLCs we are running. 150 students are there. MLC means for supporting poor students. So 50 food to the needy people. Nearly 3-4 years back we have started, and altogether in Andhra we decided to distribute 2,800 students, nearly 2.52 crores, and also all India 30 crores we plan to spend for 33,000 students. Hello. తిరుపతి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి వారు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే భాగంలో ఈరోజు డిఏఈఓ రాజశేఖర్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా తిరుపతి హెడ్ రజేష్ రావడం, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్స్ శ్యామల రేణిగుంట వారు, వరలక్ష్మి ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు విద్యకు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఎలా ప్రోత్సహిస్తున్నారో మన అందరికీ కూడా తెలిసిన విషయం. అందులో పిల్లలు, విద్యార్థులు, బాలురు, మహిళలు అందరూ కూడా, బాలికలు అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమపడి పిల్లలు చదువుకుంటే తప్ప ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవుతారు, వాళ్ళు మంచి స్థిరపడుతూ ఉద్యోగాలలో వివిధ రంగాల్లో స్థిరపడతారు. అదన్నిటికీ కారణం చదువు ముఖ్యం. ఆ చదువుకోవాలనుకుంటే ప్రభుత్వం వారు చాలా ప్రోత్సాహాలు అందిస్తున్నారు. మీరు చదువుకునే బాధ్యత మాత్రం మీకు తీసుకోవాల్సి. గత ప్రభుత్వంలో 2% ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2% నుంచి 3% కూడా పెంచడం జరిగింది.
క్రీడల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ కూడా విద్యతో పాటు క్రీడలు కూడా చేసుకుంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క స్థితిగతులు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, మీ ఫిట్నెస్ కూడా కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంత అవసరం. ఈ విద్యలకు క్రీడలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేస్తున్నాయి. వాటితో పాటు ఈ ప్రైవేట్ సంస్థలు ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు వివిధ రకాలుగా మన రాష్ట్రంలో మన దేశంలో 1993వ సంవత్సరంలో మొదలుపెట్టి ప్రారంభించి దాదాపు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. ఈ యొక్క దీంట్లో మన రాష్ట్రంలోనే కాకుండా 14 దేశాలలో దాదాపు 425 షోరూములు కూడా అంచెలంచెలుగా ప్రారంభించడం జరిగింది.